గతంలో రోహిత్ రెడ్డికి ఏ పార్టీల పోవలే తెలియదు, ఏ పార్టీల స్థానం లేదు. ఆ సమయంలో యంగ్ లీడర్స్ అనే సంస్థని స్థాపించింది మురళీగౌడ్ గారు. ఆ మురళీగౌడ్ స్థాపించిన సంస్థలో చేరితే ఆయనకు రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇచ్చింది మురళీగౌడ్. ఆయన ఇంట్లో తినబెట్టుకొని, ఆయన ఇంట్లో వండబెట్టుకొని, ఆయన ఇంట్లో మీరు అన్నారు ఎవరింట్లో వండుతున్నారు లేస్తున్నారు అని, ఆయన తినబెట్టి పండబెట్టుకున్నది ఇంట్లో ఒక తమ్ముళ్ళాక చూసుకున్నాడు మురళీగౌడ్ రోహిత్ రెడ్డిని. ఆ చూసుకున్నది కూడా మర్చిపోయి ఆయన అన్నం పెట్టిన ఇంట్లో సున్నం పెట్టిండ్రు. ఆయనకు మీరు అన్ని చేసిన తర్వాత పదవి ఊడగొట్టి ఆయనని మీ దగ్గరికి వెళ్ళి వెళ్ళగొట్టి మీరు ఎవరికి అన్నం ఎవరికి పెడితే ఎవరికి సున్నం పెట్టిండ్రు అనేది తెలుస్తూ ఉంది. మీరు ఎన్ని రకాలుగా చూసినా కూడా మీరు ఎక్కడ పోయినా అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టింది మీ టీఆర్ఎస్ పార్టీ, మీ రోహిత్ రెడ్డి గారు. మీరు ఆ రోజు మీకు తెలియదా? వాళ్ళు అన్నం పెట్టిన ఇంటి చుట్టూ తిరిగి గూండాలను పెట్టి రౌడీలను పెట్టి ఇంటి చుట్టూ పెట్టిన తర్వాత గంజాయి డ్రగ్స్ తాగి ఆయన ఇంటి మీద పోయి దాడి చేసింది మీరు కాదా, మీ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా.